వాటిని మూడో కంటికి తెలియకుండా ఎప్పుడు మార్చి క్యాష్ తెచ్చుకుంటాం, ఎప్పుడు బంగ్లా కొంటాం, ఎప్పుడు కారు కొంటాం. మనం ముంబైకి వెళ్ళి ఓ నగల దుకాణం పెట్టేద్దాం, సిరి డైమండ్స్. రాజ్యం, మన టేప్ రికార్డర్ మనకు దొరికిసినట్టేనా? మనదంటే మంది కాదు, పోలీసులు దాని బదులు ఇంకోటి ఇస్తారన్నమాట. అదేంటి? ఏముంది, ఏ దొంగను పట్టుకొని వాడి చేత కొనిపించో, అవసరమైతే ఇంకో ఇంట్లో దొంగతనం చేయించో, మనకు టేప్ రికార్డర్ ఇస్తారు. మనకు అంతకంటే కావాల్సిందే ఉంది. ఏమంటావు? ఇందుకు నాకు బహుమతి ఏం లేదా? మనకి ఇంకో హ్యాపీ న్యూస్ ఏంటంటే ఆ ధీరులాలు సూట్ కేసు పోవడం, వజ్రాలు పోవడం అంతా ఒకటిదేనట. అందువల్ల మనం ఏమీ నష్టపోలేదు. మరి ఆ వజ్రాలు కొంపతీసవి నకిలీ వజ్రాలా? ఓరి దేవుడా, ఇంత మోసం చేస్తావా? ముంబైలో వజ్రాల షాప్కి సిరి డైమండ్స్ అని పేరు కూడా పెట్టేశానే. ఆంధ్రప్రదేశ్కు చెందిన అసమ్మతి వర్గం ప్రధానమంత్రిని కలిసి ముచ్చటించారు. నాయకత్వం మార్పు సమస్యపై త్వరలోనే నిర్ణయం తీసుకోబోతున్నట్టు ఆయన వారికి హామీ ఇచ్చారు. ఈ ఏడాది సాహిత్య అకాడమీ ప్రతిపక్ష పార్టీల పాలన ఉన్న రాష్ట్రాల సీఎంల దర్జా మనకు రాదయ్యా. సార్, ఆ ధీరులాల్ది ఇంగ్లీష్ పేపర్ రిపోర్టర్ది మ్యాటర్ సెటిల్ చేశాను సార్. వెల్ డన్. పాప మా ఆంధ్ర సీఎం వెయిట్ చేస్తున్నాడు సార్. రమ్మను. ఓకే సార్. సార్ సార్ మిమ్మల్ని రమ్మంటున్నారు. 3 గంటల సేపు బయట కూర్చోబెట్టి ఎంతసేపు అయింది వచ్చి అని అడుగుతారు చూడు. అయ్యా నమస్కారం. రావయ్యారా, కూర్చో. ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడేనండి. ఏమనుకుంటున్నారు ఆంధ్రాలో ప్రజలు మన గురించి? ఓ గల్లీలో పెరిగిన తెలుగు బిడ్డ ఢిల్లీలో ప్రధానమంత్రి అయ్యాడని గర్వపడుతున్నారు సార్. వాళ్ళకి ఇంకో పని లేదంటాయా? అబద్ధాలు ఎందుకు కానీ ఇంతకీ విషయం ఏంటి చెప్పు. మీకు తెలియదే ఉంది, అసమ్మతి గ్రూపులు నన్ను ముఖ్యమంత్రి పదవి నుండి పడగొట్టాలని కుట్ర చేస్తున్నాయి. నాకున్న తలనొప్పులెన్నో నీకు తెలుసా? 500. అదే తలనొప్పులండి. ఇన్ని తలనొప్పులతో నేను చేస్తుంటే మధ్యలో నీ తలనొప్పేటే? జానాబెత్తిన రాష్ట్రం అసమ్మతి లేకుండా చూసుకోలేవు. అసమ్మతి లేకుండా ఎవరు మాత్రం చూసుకోగలరు సార్? అసలు ఇంట్లో అసమ్మతి లేకుండా చూసుకోవడం ఎంత కష్టమో మీకు తెలిసిందే కదా. అంటే అప్పుడు నిన్ను సీఎం చేయడమే కాకుండా ఇప్పుడు నిన్ను నా కుర్చీలోంచి ఎవడు దింపేయకుండా కాపలాగా ఉద్యోగం కూడా నాదేనంటావు. ఓ పని చేస్తారయ్యా, పిఎంసీ వదిలేసి నీకు సెక్యూరిటీ గార్డుగా వస్తా. నారు పోసిన వాడే నీరు పోయడానికి సందేహిస్తే ఎలా సార్? అదే నేను అనేది. నారెందుకు పోయాలి, ఇప్పుడు నీరు పోయడానికి ఎందుకు ప్రయత్నం చేయాలి? నీరు ఎందుకు పోయాలంటే సార్, బీరు పోస్తే బాగోదు కాబట్టి. నేను లేకపోతే మీరు చెప్పేది దీనికి అర్థం అవుతుంది. చెప్పండి. రాజకీయం సంగతి అలా ఉంచండి. తమ నీడలో బతుకుతున్నాను. పోయిన ఆ సూట్ కేసు తమరు నాకు అమ్మేయాలి. ఎలా తెలుసు, ఎందుకు తెలుసు అని మాత్రం అడగండి. ఎలాగైనా సూట్ కేసుని వెతికించి తమ గురుదక్షిణగా సమర్పించుకుంటాను. ఒకవేళ దొరకకపోతే? ఏమండి, మీరు ఆయనకి 3 ఏళ్ళు ఆయుష్ పోస్తే 500 కోట్ల రూపాయలతో సూట్ కేసు తయారు చేసి పౌల్లో పట్టుకొచ్చి మీకు ఇస్తారు. ఏమండి ఓంకారేశ్వరరావు గారు? చెత్తం పదవి ఉంటే పూలేం కర్మ, పూల విమానంలోనే పంపించుకుంటాను. ఇంకా నయం ట్రైన్ అన్నారు కాదు మరే. సరేనయ్యా, ఇక నుంచి మన ఇద్దరం పార్ట్నర్స్. నేను ఢిల్లీలో పిఎం గా ఉన్నంత కాలం నువ్వు ఆంధ్రాకి సీఎం ఖాయం. నేను మీ దగ్గర పిఎం ఖాయం, అదే పర్సనల్ మేనేజర్. స్వామి, ఆ సూట్ కేసు గురించి పిఎం గారు చాలా డిస్టర్బ్డ్గా ఉన్నారు. అది ఎంత తొందరగా దొరికితే దేశానికి అంత క్షేమం. అంతా భైరవుడి దయ. 48 గంటల పాటు అఖండ పూజ చెయ్యాలి. దానికి 2 కోట్లు ఖర్చు అవుతుంది. 2 కోట్ల? చాలా తక్కువ కదా? అయితే ఇంకోటి కలుపుకో. ఏకకాలంలో 108 ప్రదేశాల్లో పూజ చేయాలి. కనీసం 3 ఆ భైరవుడికి బలివ్వాలి. ఎక్కడ ట్రైన్ యాక్సిడెంట్ జరిగిందో అక్కడే బలివ్వాలి. నరబలంటే హత్యలు చేయటమా స్వామి? భైరవ నీవు గంతో కాల్చి ఎన్కౌంటర్ అంటావు కదా, అలాగే భైరవుడికి ఇచ్చేదాన్ని హత్య అనకూడదు నాయన, ప్రేమతో బలి అనాలి. ఓకే? అయినా 500 కోట్ల రూపాయల వజ్రాలు తిరిగి దక్కాలంటే మేం చెప్పిందల్లా చెయ్యాలి. అధిక ప్రసంగం మాకు ఇష్టం ఉండదు. కోపడకండి స్వామి, అన్నీ మీరు చెప్పినట్టే చేస్తాం. మామూలు బలిలేం కర్మ, కన్ని పిల్లలు 3 బలి ఇవ్వమన్నా ఇస్తాం. ఇంతకీ ఎవరిని బలిమ్మంటారు? దొంగలైనా పర్వాలేదా? నక్సలైనా పర్వాలేదా? పోనీ పౌర హక్కుల సంఘం వాళ్ళైనా పర్వాలేదా? పోలీసులైనా పర్వాలేదయ్యా. 1 కోటి రూపాయల అడ్వాన్స్ పంపండి. రేపు ఉదయమే పూజ మొదలు పెడతా. ఎల్లుండి రాత్రికల్లా మనుషుల్ని సిద్ధం చేసుకోండి. మంత్రించిన పసుపు తాళ్ళు ఇస్తాను, వాటితో ఉరేసి చంపాలి. చంపి వాళ్ళని పట్టాల మీద పడేయాలి. బలిచ్చేవాడిని బలయ్యే వాళ్ళని మీరే చూసుకోవాలి. దాని మీద ఏదైనా కేసు అయితే నాకు సంబంధం లేదు. డీజీపీ గారు స్వహస్తాలతో చేస్తే బాగుంటుంది. అమ్మో, నా చేతులతో నేను చేయను.
అవసరమైతే ఇతన్ని మార్చండి. ఈ పని చేయడానికి సిద్ధపడ్డవాడిని ఈ పదవిలో నియమించండి. ముందు సూట్ కేసు పంపండి. చెప్తాం. రాజ్యం గారు బాగున్నారా? బాగున్నాను, కూర్చోండి. పని పాట ఉంటుంది, పొద్దున్నే దిగాడు నర్సగాడు. రాజ్యం, చంద్రరావు కూడా కాఫీ తీసురా. ఆయనకి పాలు వేస్ట్. ఏంట్రా ఎనీథింగ్ స్పెషల్? ఏంటి పొద్దున వచ్చావు? ఓ కేసు పని మీద సూర్యుడిని కలిసి వస్తున్నా. నేను కూడా నిన్న రాత్రి కలిసేవాడిని. నా మ్యూజిక్ సిస్టమ్ పోయిందని కంప్లైంట్ ఇవ్వడానికి. ఇంకోటి అరేంజ్ చేస్తానని ప్రామిస్ చేశాడులే. ఏరా నీకు తెలుసా, అసలు వజ్రాలు పోలేదట సూర్యుడు చెప్పాడు. అయినా అంత విలువైన వజ్రాలు పోతే ఎవరైనా కంప్లైంట్ ఇవ్వకుండా ఉంటారంటావా? ఎందుకుండరు? పోయింది బ్లాక్ మనీ అనుకో, కంప్లైంట్ ఇవ్వలేరు కదా. అది కదా అసలు వజ్రాలు ఏవి పోలేదని వజ్రాల వ్యాపారి స్వయంగా స్టేట్మెంట్ ఇచ్చాడు కదా. నువ్వేం క్రైమ్ రిపోర్టర్ వరా? ఈరోజు పేపర్ చూడలేదా? ఆ డైమండ్ మర్చెంట్ హార్ట్ అటాక్తో పోయాడంట. ఏషియన్ టైమ్స్లో న్యూస్ రాశాడే ఆ రిపోర్టర్, వాడు కూడా యాక్సిడెంట్లో పోయాడంట. అది మడ్రే ఇది మడ్రే, ఈ విషయం నీకు తెలియకపోవడం ఏంట్రా? అవును రోయ్, ఇదేదో పెద్ద హై లెవెల్ స్కామ్లా అనిపిస్తుంది. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుంది అనేది సైన్స్ అయితే, భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ధనవంతుడి చుట్టూ తిరుగుతుంది అనేది వాస్తవం. ఈ చంద్రరావు గాడు తిక్కలోడు, నీతి నిజాయితీ అంటూ ఎప్పుడు ఏదో చెత్తంతా వాగుతూ ఉంటాడు. కానీ ఈరోజు మాత్రం వాడు చెప్పిందే కరెక్ట్. ఇది చాలా కాస్ట్లీ ఏరియాని, మనం ఇచ్చే రెంట్కి ఇక్కడ టెంట్ కూడా వేసుకునేవారు. ఆటో ఆ పాపు వెనక్కి తీసుకోవా కొంచెం. మనం ఇక్కడ రెంట్కి ఇల్లు చూడడానికి వచ్చాం, కొనడానికి కాదు. నువ్వు ఉండవే, నీ పెనమావ గారు పోతే టెంట్లు రెంట్లేం కర్మే, కొంటమే కొంటాం. అయినా చూడాలి నష్టమే ఉంది. ముందే చూసుకుని ఉంచుకుంటే మంచిది కదా. అన్నిటికీ ఉండాలి ప్లానింగ్ ప్లానింగ్. ఓ 5-6 కోట్లు ఉంటుంది కదా. మన దగ్గర ఉన్నవి 100 కోట్లు కాదే, 100 రూపాయల నోట్లు. రావే వెళ్ళిపోదాం. నువ్వు ఉండవే. ఇల్లు చూడడానికి వచ్చాం. ఆయే మేడం. నా మాట వినవే. అయ్యే మేడం. మేడం आपका विजिटिंग कार्ड. कार्ड कार्ड. మా ఇంటి వారు ఇల్లు ఖాళీ చేయమన్నాడని నీకు చెప్పడం, నీతో పాటు ఇలా ఇల్లు చూడడానికి నేను తిరగడం, నాది బుద్ధి తక్కువ. ఏమో ఇదేంటే బాబు పులందేవ్లా ఉంది. రావే వెళ్ళిపోదాం. ఎస్ ప్లీజ్. ఇల్లు అమ్ముతావని బోర్డు పెట్టారు కదా. వాచ్మెన్ లేడా? వాడన్నీ చెప్పుండాలే. 5 కోట్లు అవుద్ది, చూస్తారా? చూడ్డానికి వచ్చాం, కొనడానికి కాదా? ఫస్ట్ చూడాలి కదా. రేయ్ మేడం. వీళ్ళకంటా ఇల్లు చూపించు. ఓకే మేడం. ఏయ్ వాళ్ళని చెప్పులు బయట ఇడిచిరమ్మని చెప్పు. నీ మేడం ఒకసారి పిలు. ఎందుకే రాణి. ఇల్లు ఎలా ఉంది? చల్లగా ఉందండి. ఏసీ పెట్టారా? ఇల్లు బాగుందండి. ఎందుకు అమ్మాలనుకుంటున్నారు? వాస్తు ప్రాబ్లమా, ఆస్తి ప్రాబ్లమా, మనీ ప్రాబ్లమా? మనీ ప్రాబ్లం. మనీ ఎక్కువై ఇల్లు తక్కువైపోయింది. అందుకే విశాలంగా వేరే చోట కట్టుకుంటున్నాం. అంతేగాని మాకేం ప్రాబ్లమ్స్ ఉంటాయి? 5 కోట్లు అంటున్నారు. వుడెన్ ఫ్లోరింగ్ లేదు, ఇంకా చిన్న స్విమ్మింగ్ పూల్ కూడా లేదు. ఇప్పుడు అవన్నీ మీకోసం చేయించలేం. నచ్చిన వాళ్ళే తీసుకుంటారు. ఎందుకు వచ్చిన గొడవే? సర్లేండి, మేం కూడా మాకు కావలసినట్టు విశాలంగా కట్టుకుంటాం. అలాగేనమ్మా, చెప్పులు కొంచెం మంచి కొనుక్కుంటే బాగుంటుంది. పొదుపుగా ఉండడం పేదరికం అనుకోవద్దు ఆంటీ. పొగరకేం తక్కువ లేదు. ఎంత పొగరే దానికి. ఇల్లు చూపించడానికి పని మనిషిని పంపిస్తుందా? అసలు ఇవే పాత చెప్పులతో దాన్ని కొట్టాలనిపించింది. దాన్ని అనుకుని ఏం లాభరాజ్యం? ఇంత పెద్ద బిల్డింగ్ బేరమాడడానికి వచ్చినప్పుడు కొంచెం బిల్డప్ ఇవ్వక్కర్లేదు. మొన్న మీ ఆయన తెచ్చిన నగలన్నా వేసుకోవాల్సింది. కొంచెం టిప్ టాప్గా అయినా ఉండేది. టిప్పు లేదు, టాపు లేదు. ఆ మూర్తి మీ ఆయన నగలనే లాగేసుకున్నాడా? అవును, లాగేసుకున్నారు. నువ్వెలా ఊరుకున్నావే? ఎలా అంటే
ఎక్కడ ఇది? హలో, మీతో మాట్లాడాలి. చెప్పు. ముందు కూర్చోండి. కూర్చుంటే కానీ చెప్పవా? ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? నేనేం ఎక్కువ మాట్లాడుతున్నానే? నేను ఇచ్చిన కట్నం డబ్బులతోనూ మా నాన్న రికమెండేషన్ తో నువ్వు ఉద్యోగం తెచ్చుకుని కనీసం ఈ ఒక్క పని కూడా సరిగ్గా చేయలేవా నువ్వు? ఇంట్లో పని చేయడానికి పని మనుషులు ఉన్నారు, వంట చేయడానికి వంటాళ్ళు ఉన్నారు, ఇంకేం కావాలి? మరి వంట పని చేయడానికి నీలో లోపం వల్ల ఇప్పటి వరకు పిల్లలు పుట్టలేదు. ఇటు పిల్లలు లేక అటు వజ్రాలు లేక ఎందుకు నీ బతుకు? వారం రోజుల్లో వజ్రాలు తెచ్చిచ్చావా సరే, లేకపోతే నేను నీకు విడాకులు ఇవ్వాల్సి వస్తుంది. జాగ్రత్త. మాకు గవర్నమెంట్ జీతాలు ఇచ్చేది పెళ్ళాలకు వజ్రాలు తెచ్చివ్వడానికి కాదు. నాకు అదంతా తెలీదు. వజ్రాలు తెచ్చిస్తావా లేకపోతే నేను చచ్చిపోమంటావా? అది నీకు సరిపోదే. ఊరికే నవ్వులాట కన్నా ఓసి పిచ్చి మొహమా, కూల్గా నా మాట విను. ఆ డైమండ్ బాక్స్ నా చేతికి రాగానే అందులో సగం వజ్రాలు తీసి దాచేసి అలాంటివే డూప్లికేట్ వజ్రాలు అందులో పెడతా. అప్పటికి ఏ గొడవ ఉండదు. అయ్యో, మీరు ఇంత ప్లాన్ వేశారా? మీ ప్లాన్ తెలియక అనవసరంగా తిట్టేశానే. పోలే, తిట్లు చెరిపేసుకోండి. నువ్వు ఎప్పుడు ఇంతే రా, నీ పని చెప్తా. ఆస్తులు పెరిగితే అవసరాలు పెరుగుతాయి, అవసరాలు పెరిగితే ఖర్చులు పెరుగుతాయి, ఖర్చులు పెరిగితే సంపాదన పెరగాలి. మన దగ్గరున్న వజ్రాలతో ఇలాంటి షాప్లో 10 ఏంటి 100 పెట్టచ్చు. ఏం కావాలమ్మా? షాప్ ప్రొప్రైటర్ కానీ మేనేజర్ కానీ ఎవరైనా ఉన్నారా? అన్నీ నేనే. ఓ, చూడమ్మా, ప్రస్తుతానికి మా దగ్గర ఉద్యోగాలు ఏం ఖాళీ లేవమ్మా. నా దగ్గర ఉన్నాయిలేండి. అమ్మా, నా పేరు సులోచన రాణి. నేను నవల్స్ రాస్తూ ఉంటాను. సంతోషం అమ్మా. నేను నవలు చదవనమ్మా. అయినా ఎవరు చదివినా చదవకపోయినా రాసేవాళ్ళు రాసుకోవచ్చమ్మా, అమ్ముకోవచ్చమ్మా. నవలలు రాయడం నేరం ఏం కాదమ్మా. బోలియే, ఏం పని మీద వచ్చారో చెప్పండి. నా నవల్లో ఒక పాత్ర ఉందండి. ఆవిడికి ఒక నిధి దొరుకుతుంది. ఎన్నో 100 కోట్ల రూపాయలు విలువ చేసే వజ్రాలు దొరుకుతాయి. వాటిని అమ్మడం కంటే వజ్రాల దుకాణం పెడితే బాగుంటుందని ఆవిడ అనుకుంటుంది. నవల కదమ్మా, ఎలాగైనా అనుకోవచ్చమ్మా. ఇది నవలన్న సంగతి పక్కన పెట్టండి. ఒక్కవేళ నాకే దొరికాయనుకోండి, నేనేం చేయాలి? దీనికి లైసెన్స్ అవసరమా? ఎవరికి అప్లై చేయాలి? ఫీ ఎంత ఉంటుంది? ఈ షో కేసులు ఫర్నిచర్లకు ఎంత అవుతుంది? షాప్ రెంట్ ఎంత? పగిడి ఎంత? ఇలాంటి వివరాలు మీరు నాకు చెప్పాలి. నవలు రాయడానికి ఇంత కష్టపడాలమ్మా? ఆయన తోచినట్టు రాసుకోవచ్చు కదమ్మా. ఎవరు చదువుతారు, ఎవరు అడుగుతారమ్మా? నేను ఏది పడితే అది రాసే రైటర్ని కాదండి. ఏదైనా సరే డీప్గా తెలుసుకుని కానీ రాయను. బంగారం కానీ వజ్రాలు కానీ మనం కొని అమ్మదలుచుకున్నప్పుడు వాటి నాణ్యత మనకు తెలియాలి కదా. అదెలా తెలుసుకోవడం? ఈ వ్యాపారంలో అందాజుగా లాభాలు ఎంతుంటాయి? ఇలాంటి వివరాలు నాకు కావాలి. నేను ఈ వ్యాపారం ఎత్తేసుకున్నాక తీరిగ్గా ఒక పుస్తకం రాస్తానమ్మా. నీకు కావాల్సిన వివరాలన్నీ ఆ పుస్తకంలో చదువుకోవచ్చమ్మా. ఇప్పుడు కాస్త గిరాకీ టైం కదమ్మా, నన్ను కాస్త వ్యాపారం చేసుకొని అమ్మా. వచ్చే మంగళవారం రండమ్మా. అప్పటిదాకా మాఫ్ కరో అమ్మా. చాలా థ్యాంక్స్ అండి. రేపు మంగళవారం పొద్దునే వస్తానండి. పొద్దున్నే అంటే 10 తర్వాత అమ్మా మా షాప్ తెరిచేది. ఓహో, వస్తానండి. గొప్ప గిరాకీరా బాబు. మీకు మామూలు ఇవ్వడం మామూలే కానీ ఈ మధ్య మామూలు కంటే ఎక్కువ మామూలు వసూలు చేసేస్తున్నారు సార్. కనీసం నేను డిఐజీ బామ్మర్దినని కూడా చూడట్లేదు. అయితే ఇక నుండి ఇవ్వకండి. ఎందుకులేండి, ఏ రేప్ కేసులోనే ఇరికించి పరుగు తీసి ప్యాకాడేస్తారు. గుడ్. మామూలు మహత్యం ఏంటో మీరు మామూలుగా అర్థం చేసుకోలేదు. మరి మీరు మామూలు వాళ్ళ? సరే కానీ కాఫీయా టీయా? ఈ ఎండల్లో కాఫీలు టీలు తాగే ఎదవ ఎవడండి? పోనీ కూల్ డ్రింకో? కూల్ డ్రింక్స్ తాగడం మానేసి చాలా కాలం అయింది. అర్థమైంది. రేయ్ సార్, ఫ్రిడ్జ్లోంచి చల్లటి బీర్ తీసుకురా. అలాగే సార్. బిజినెస్ ఎలా ఉంది? ఏముందండి, రోజుకో కొత్త మోడల్ పెద్ద కార్లు వచ్చేస్తున్నాయి. ఇంకా ఈ చిన్న కార్లు ఎవరు కొంటారు చెప్పండి? మొన్న కావిడైతే ఏకంగా 1 కోటి రూపాయల కారు ఉందని అడిగింది. అదేలేండి, ఈ మధ్య అడ్డమైన వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం మూలాన కోట్లు సంపాదించేస్తున్నారు. రియల్ ఎస్టేటా పాడా? ఆవిడ భర్త ఏదో జర్నలిస్ట్ అట. విజిటింగ్ కార్డు కూడా ఏదో ఇచ్చిందే. ఎక్కడుందబ్బా? ఇదిగోండి. ఇది సత్యమూర్తి కార్డు. వచ్చిన ఆవిడ ఎలాగుంది? ఎర్రగా ఎత్తుగా బుర్రగా బాగానే ఉందండి. రేయ్, బీర్ తీసుకురా. డ్యూటీ మీద ఉన్నాను సార్, తాకూడదు. థ్యాంక్స్, నాకు అర్జెంట్ పని ఉంది, వస్తాను. దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టే. ఈ నెల మామూలు దబ్బేది కాకుండా మిట్ట మధ్యాహ్నం బీరోటి. ఓ ఆద్మీ బోలా మై చోర్ నహీ జర్నలిస్ట్ హూ.
యాక్సిడెంట్ అయిన ముంబై ఎక్స్ప్రెస్లో S4లో చూశాను సార్. ఓరి నా దొంగ ఫ్రెండ్, నాకు కూడా తెలియకుండా ఇంత స్కామ్ చేస్తావా? మొత్తానికి క్రైమ్ రిపోర్టర్ నుంచి క్రైమ్ చేసే లెవెల్కి ఎదిగిపోయావన్నమాట. ఎంతకన్నా కాస్ట్లీ స్కాచ్ లేదా బావా? స్కాచ్కి కూడా ఓ పేరు ఏడుస్తుంది కదరా. నీకు కావాల్సిన స్కాచ్ పేరేంటో చెప్పు. పేర్లు తెలియాలేంటి? మొన్న కావిడ మా షోరూమ్కి వచ్చి ₹1,00,00,000 కారు అడిగింది. కారు పేరు చెప్పిందా? ₹1,00,00,000 కారు అడిగిందా? ఎవరు ఆవిడ? ఆవిడ ఇచ్చిన కార్డుని బట్టి చూస్తే ఆవిడ ఆఫ్టర్ ఆల్ ఒక క్రైమ్ రిపోర్టర్ గారి వైఫ్. మన ఇంటికి కూడా ఇల్లు కొంటామని చెప్పి 2 లేడీస్ వచ్చారు. వాళ్ళల్లో ఒకటి మాత్రం నడమత్రపు సిరొచ్చిందల్లా ఉంది. తను కూడా తన మొగుడేదో క్రైమ్ రిపోర్టర్ అని చెప్పి కార్డు కూడా ఇచ్చింది. ఆ కార్డు తీసుకురా. అవును బావా, నాకు చిన్న డౌటు. మీ సిఐ సూర్యరెడ్డికి కూడా ఇదే విషయం చెప్తే నీకులాగే డౌట్ఫుల్ ఫీజు పెట్టాడు. పైగా హడావిడిగా కార్డు తీసుకెళ్ళిపోయాడు. కొంపతీసి ఆవిడే మానవ బాంబు కాదు కదా? మానవ బాంబో మనీ బాంబో చెప్తానుండు. ఇదే ఆ కార్డు. నువ్వు వాడికి ఇచ్చిన కార్డు ఇది ఒకటేనేమో చూడు. సేమ్ టు సేమ్ బావా.